హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎంఎస్ ఎక్సెల్లో ఆటో సమ్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్ అంటే ఏంటి, సమ్కి ఆటో సమ్ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటి, సమ్ షార్ట్కట్కి ఏంటి, అదేవిధంగా మల్టిపుల్ సమ్స్ని వన్ క్లిక్ తోటి అట్ ఏ టైం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మనము ఆటో సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్ ఇవన్నీ మనము ఫార్ములా టైప్ చేయకుండా వాల్యూస్ని ఎలా తెలుసుకోవచ్చు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్సెల్లో సమ్ ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అంటే ఏంటి, వాల్యూస్ని యాడ్ చేయడాన్నే సమ్ అంటాము. ఏదైనా కంపెనీలో వర్క్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ నేను 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఒకటి స్టూడెంట్ మార్క్ షీట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను టోటల్ స్టూడెంట్స్ మార్క్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా సేల్స్ రిపోర్ట్ క్రియేట్ చేశాను. ఒక్కొక్క ఎంప్లాయీ టోటల్ సేల్స్ ఎంత, యాన్యువల్ సేల్స్ ఎంతో తెలుసుకోవాలి. ఇలా మనము టోటల్ వాల్యూస్ యాడ్ చేయడాన్ని సమ్ అంటాము. యాక్చువల్గా సమ్ అనేది మనం డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేస్తుంటాము. యాక్చువల్గా టోటల్ వాల్యూస్ని యాడ్ చేయడానికి సమ్కి ఫార్ములా యూజ్ చేస్తామమ్మా. అలా మనం ఫార్ములా యూజ్ చేయకుండా మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ని వన్ క్లిక్ తోటి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను సేల్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేశాను కదా, నేను ఒకేసారి ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క టోటల్ సేల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, కిరణ్ టోటల్ సేల్స్ ఎంత, అన్ని ఇయర్స్ కలిపి కిరణ్ టోటల్ సేల్స్ ఎంత, మమత, ఈచ్ ఎంప్లాయీ టోటల్ సేల్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా 2020 ఇయర్లో టోటల్ సేల్స్ ఎంత అయిందో తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఈచ్ ఎంప్లాయీ టోటల్ సేల్స్ ప్లస్ యాన్యువల్ సేల్స్ ఒకేసారి క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఒకేసారి ఎలా చేయాలి. సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి డేటా. చూడండి, డేటా సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫార్ములా యూజ్ చేద్దాము. మనకి సమ్కి షార్ట్కట్కి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు, మీరు ఏ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ టేబుల్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసుకోండి. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నా. చూడండి, మొత్తం టోటల్ ఒకేసారి వచ్చేసాయి కదా మనకి. టోటల్స్ మొత్తము చూడండి, ఇక్కడ ఇయర్ బై ఇయర్ టోటల్ సేల్స్ వచ్చింది, యాన్యువల్ టోటల్స్ కూడా మనకి డిస్ప్లే అయిపోయాయి. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాము. మనం సెలెక్ట్ చేసుకున్న డేటా డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు కరెక్టో రాంగో మీరు తెలుసుకోవాలి. 2020లో యాన్యువల్ టోటల్ సేల్స్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్న డేటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్లో టోటల్ కనబడుతుంది చూడండి, సమ్ 719. కరెక్టే కదా మనం అప్లై చేసిన వాల్యూ. ఇలా మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ని అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ సమ్ షార్ట్కట్కి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు మనకి. అదేవిధంగా మనము సమ్ ఫార్ములా టైప్ చేయాలంటే ఎలా టైప్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. స్టూడెంట్ నేము, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, టోటల్, యావరేజ్. సో ఇలా టేబుల్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఈచ్ స్టూడెంట్కి అన్ని సబ్జెక్ట్లో కలిపి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలి. మనం సమ్ ఫార్ములా టైప్ చేయాలంటే ఎలా టైప్ చేస్తాం, ఫస్ట్ ఈక్వల్ టు టైప్ చేసుకుంటాము. నెక్స్ట్ సమ్ అని టైప్ చేస్తాము. ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ వాల్యూస్ టోటల్ కావాలో ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెల్స్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది ఎక్సెల్లో మనం ఫార్ములా టైప్ చేస్తాము. దీంట్లో మనకి బ్రాకెట్ ఇవ్వకపోయినా, బ్రాకెట్ ఓపెన్ చేయకపోయినా, ఈక్వల్ టు లేకపోయినా ఫార్ములా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడు, మనకి సమ్ వచ్చింది ఇక్కడ. ఇలా మనం ఫార్ములా టైప్ చేసుకుంటాము. మనకి ఫార్ములా టైప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు నేను ఫార్ములా టైప్ చేసుకోకుండా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోవాలి అంటే ఆటో సమ్ ఫార్ములా యూజ్ చేస్తానండి. ఆటో సమ్ ఫార్ములా యూజ్ చేస్తాను నేను. ఇక్కడ మీకు ఎక్కడ టోటల్ అవ్వాలో ఆ సెల్ దగ్గర క్లిక్ చేసుకోండి. అరవింద్ టోటల్ మార్క్స్ తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ బటన్ చూడండి, యారో మార్క్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ సమ్ క్లిక్ చేసుకోండి. మనం ఫార్ములా టైప్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా సమ్ అయిపోతుంది. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు దీన్నే కాపీ చేసేసుకోండి కింద. చూడండి, ఇలా సెల్ కార్నర్లో కర్సర్ పెడితే ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని కిందికి డ్రాగ్ చేయండి. చూడండి, మొత్తం టోటల్ వచ్చేసిందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
అరవింద్ అనే స్టూడెంట్కి యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయో కనుక్కోవాలి. నేను ఫార్ములా టైప్ చేయకుండా ఆటోమేటిక్గా ఫార్ములా డిస్ప్లే అయ్యేలాగా క్లిక్ చేసుకుంటాను. సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు యావరేజ్ తీసుకోండి. అంటే ఫార్ములా టైప్ చేయకుండా ఆటోమేటిక్గా యావరేజ్ క్యాలిక్యులేట్ అయిపోతుందండి. సో యావరేజ్ క్లిక్ చేసుకోండి. సెల్స్ మొత్తం సెలెక్ట్ అయ్యాయి ఇప్పుడు. కానీ నాకు యావరేజ్ అనేది టోటల్కి రాకూడదు కదా. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు కలిపి యావరేజ్ కావాలి నాకు. కానీ సెల్స్ మాత్రం మొత్తం సెలెక్ట్ అయిపోయాయి. మీరు ఇప్పుడు ఈ టోటల్ సెల్ అనేది డీసెలెక్ట్ చేసేయండి. షిఫ్ట్ పట్టుకొని సైడ్ లెఫ్ట్ యారోకి ప్రెస్ చేశారంటే చూడండి అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు తెలుగు, ఇంగ్లీష్, మార్క్స్లో ఈ 3 సబ్జెక్టులు కలిపి యావరేజ్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న సెల్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి యావరేజ్ వచ్చేసాయా. ఇప్పుడు డ్రాగ్ చేసుకోండి కిందికి, మొత్తం డిస్ప్లే అయిపోయిందా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా వాల్యూ అనేది చేంజ్ చేస్తాను. మార్క్స్ ఎక్కువ వచ్చాయి తనకి. సో తనకి ఇక్కడ 80 మార్క్స్ వచ్చాయి. చూడండి మార్క్స్ చేంజ్ చేశాను. ఆటోమేటిక్గా మీకు టోటల్ మార్క్స్ యావరేజ్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా సింగిల్ క్లిక్ తోటి మీరు ఫార్ములా టైప్ చేయకుండా ఆటో ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మ్యాక్స్ అండ్ మిన్ ఫార్ములాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము ఆటోమేటిక్గా ఫార్ములా టైప్ చేయకుండానే ఆటో ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యాథ్స్ అంటే తెలుగులో ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయో తెలుసుకోవాలంటే నేను మ్యాథ్స్ ఫార్ములాస్ యూజ్ చేస్తాను. తెలుగులో ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే మిన్ ఫార్ములా యూజ్ చేస్తాను. మనం జనరల్గా చెప్పుకోవాలంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో హైయెస్ట్ వాల్యూస్ కనుక్కోవాలంటే మ్యాథ్స్ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. లోయెస్ట్ నెంబర్ కనుక్కోవాలి అంటే మిన్ ఫార్ములా యూజ్ చేస్తామా. అదేవిధంగా ఇక్కడ నాకు తెలుగులో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే మ్యాథ్స్ ఫార్ములా యూజ్ చేస్తాను. ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే మిన్ ఫార్ములా యూజ్ చేస్తాను. ఇప్పుడు కర్సర్కి అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా నాకు మ్యాథ్స్ ఫార్ములా అనేది డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మ్యాథ్స్ తీసుకోండి. చూడండి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎంటర్ ప్రెస్ చేయండి. 80 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఎవరికి? నాగ్. తెలుగులో అందరికంటే నాగ్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, 80 మార్క్స్. తక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయో నేను తెలుసుకోవాలి. సో నేను సెల్ సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ దగ్గరికి వెళ్ళి మిన్ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఫార్ములా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎంటర్ ప్రెస్ చేయండి. 32 మార్క్స్ తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎవరికి అందరికంటే తక్కువ మార్క్స్ వచ్చాయి? 32 మార్క్స్ రమణాకి వచ్చాయి. సో రమణాకి అందరికంటే తక్కువ మార్క్స్ వచ్చాయి అన్నమాట. సో ఇలా మనము ఆటోమేటిక్గా ఫార్ములా టైప్ చేసే పని లేకుండా ఎక్సెల్లో ఆటో ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అవి కొన్ని వర్క్ అవుతాయి. సమ్ము, యావరేజ్, కౌంటు, మ్యాక్స్, మిన్ను యూజ్ అవుతాయి. కౌంట్ నెంబర్స్ అంటే మనం ఈ సెల్లులో ఎన్ని నెంబర్స్ టైప్ చేసామో డిస్ప్లే అవుతాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కౌంట్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ ఫార్ములా అప్లై చేయబోతున్నాను. సో ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ దగ్గరికి వెళ్ళి కౌంట్ నెంబర్స్ క్లిక్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో 7 నెంబర్స్ టైప్ చేసాం అంతే కదా. 1 2 3 4 5 6 7. మనం టెక్స్ట్ ఏది టైప్ చేయలేదు. 7 సెల్స్లో నెంబర్ టైప్ చేసాం, అదే కౌంట్ అవుతుంది. మనం ఎన్ని సెల్స్లో నెంబర్స్ టైప్ చేసామో కౌంట్ చేసుకోవడానికి కౌంట్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇలా మనం ఫార్ములా టైప్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా ఎక్సెల్లో ఫార్ములాస్ అనేవి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా ఫార్ములా టైప్ చేసినప్పుడు ఎర్రర్స్ రావచ్చు. సో సమ్ అంటే ఏంటి, సమ్ ఫార్ములా ఎలా టైప్ చేసుకోవాలి, సమ్ యొక్క షార్ట్ కట్ కీ ఏంటి, ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని సమ్ ఎలా చేయాలి, ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఈ షార్ట్ కట్కి ఆటో సమ్ యూజ్ చేయడం వల్ల. ఈ కంటెంట్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది వర్క్ చేసుకునేటప్పుడు. సో వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.